వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వెజ్ మంచూరియన్ రెసిపీ ఇంట్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చండి. ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ క్యాబేజ్, 1 కప్ క్యారెట్, 1 కప్ ఆనియన్స్, 1 కప్ బీన్స్, అలాగే కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ మైదాపిండి, అలాగే బాగా కలుపుకోవడానికి 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోండి. వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకండి. వాటర్ లేకుండానే బాగా కలుపుకొని కొద్దిగా తీసుకొని బాల్స్ లాగా చుట్టుకోండి. అలా చిన్న సైజుగా చుట్టుకోండి. పెద్ద సైజుగా చుట్టుకుంటే లోపల అనేది కుక్ అవ్వదు. చిన్నగా బాల్స్ కింద చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి. అలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న వెజ్ బాల్స్ని అందులో ఒకటిగా వేసుకుంటూ ఫ్రై చేయండి. అలా లో టు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత మరోవైపు టర్న్ చేయండి. అటు కూడా 10 నిమిషాలు ఫ్రై చేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాతే తీసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అలాగే మిగతా వెజ్ బాల్స్ కూడా అలాగే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నీ ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలాగైనా తినేయచ్చండి. మనం చేసేది మంచూరియన్ కాబట్టి మిగతా ప్రాసెస్ని కూడా చూసేద్దాం. ఇప్పుడు వేరే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పచ్చిమిర్చి వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 50 మినిట్స్ పాటు కుక్ చేయండి. అంటే 50% కుక్ అయితే చాలండి. 1 మినిట్ కుక్ చేసిన తర్వాత 2 స్పూన్స్ టమాటా సాస్, 2 స్పూన్స్ సోయా సాస్, 2 స్పూన్స్ చిల్లీ సాస్ వేసుకొని ఈ సాసెస్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ముందుగా